హాయ్! వెల్కమ్ టు టెక్నోయాన్. చాలామంది పీడిఎఫ్స్‌ని ఎలా ఎడిట్ చేయాలి? లేదంటే పర్టిక్యులర్ పేజెస్‌ని ఎలా రిమూవ్ చేయాలనేది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. సో, సపోజ్ మన దగ్గర ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది. దాంట్లో 5 6 పేజెస్ ఉన్నాయనుకుందాం. దీంట్లో ఒక మిడిల్‌లో ఒక ఫస్ట్ ఆర్ థర్డ్ పేజ్ ఏదో ఓ పర్టిక్యులర్ పేజ్ మనకొద్దు అనుకుంటున్నాం. బట్ రిమైనింగ్ పేజెస్ అన్నీ కావాలి అనుకుంటున్నాం. ఇలాంటి టైంలో మనం స్ప్లిట్ పీడిఎఫ్ అనేది యూజ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేసి స్ప్లిట్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. దీంట్లో ఫస్ట్ ఐలో పీడిఎఫ్ ఉంది కదా! అది ఓపెన్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక సెలెక్ట్ డాక్యుమెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని అడుగుతుంది కదా! సో, ఆల్రెడీ మన ఫోన్‌లో ఉన్న డాక్యుమెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్. సో, నేను ఏదో ఒక డాక్యుమెంట్‌ని తీసుకుంటున్నాను. సో, మనకి ఇలా చూపిస్తుంది. అంటే 1, 4 ఇక్కడ చూడండి 1, 4 అని చూపిస్తుందంటే ఈ డాక్యుమెంట్‌లో 4 పేజెస్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే రేంజ్ కాకుండా పేజెస్ సెలెక్ట్ చేసుకోండి. పేజెస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి టోటల్ ఆ డాక్యుమెంట్‌లో ఉన్న పేజెస్ అన్నీ డిస్‌ప్లే అయిపోతాయి. ఇప్పుడు మనకి ఏ పేజ్ అయితే వద్దు అనుకుంటున్నామో దాన్ని టిక్ చేసేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ పేజ్ వద్దనుకుంటున్నాను. థర్డ్ పేజ్ వద్దనుకుంటున్నాను. సో, ఆ 2 రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ 2 సెపరేట్‌గా కావాలా? లేదంటే 2 మెర్జ్ చేసి కావాలన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెట్టింగ్స్ ఐకాన్‌పై క్లిక్ చేసి సెపరేట్‌గా కావాలి అనుకుంటే ఫస్ట్ పేజ్ సెపరేట్‌గా ఒకటొస్తుంది. ఫోర్త్ పేజ్ సెపరేట్‌గా ఒకటొస్తుంది. లేదు ఆ 2 పేజ్ కలిపి కావాలి అనుకుంటే ఇక్కడ టిక్ చేసుకుంటారు. అప్పుడేమవుతుంది సింగిల్ డాక్యుమెంట్‌గా వచ్చేస్తుంది మనకిది. అండ్ స్ప్లిట్ పీడిఎఫ్‌పై క్లిక్ చేసుకుంటారు. వన్స్ ఇది చేయగానే మనకి ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది రెడీ అయిపోతుంది. క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది మనకి డౌన్‌లోడ్ అయిపోయి రెడీ అయిపోతుంది. సో, చాలా ఈజీగా మనం పీడిఎఫ్ ఫైల్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. సో, ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.